దయచేసి అందరు కూర్చోండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న గొప్ప దేవ, దయగల రాజా, ప్రేమామయుడా, నీతిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయ్యా తండ్రి ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆది సంభూతుడవు తండ్రి ప్రభా, యుగ యుగంలో నిత్యము ఉండేటువంటి దేవుడా, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మిక్కిలి అల్పురాలని, అయోగ్యురాలని తండ్రి ప్రభా, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి ప్రభా, దయతో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీ యొక్క తండ్రి ప్రభా ఆరాధన వాక్యాన్ని నేను తండ్రి ప్రభా మేమందరము కలిసి ధ్యానించుచుండగా తండ్రి ప్రభా, నన్ను తండ్రి ప్రభా మీరు నిలబెట్టుకొని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా నన్ను వాడుకోగలరని తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా తండ్రి ప్రభా, దాన్ని బట్టి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించగలరని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి ప్రభా, తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఎక్కడైనా తప్పుగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నిన్ను మాట్లాడితే తండ్రి దయతో క్షమించి మన్నించమని తండ్రి ప్రభా, నా నోటికి కావలిగా మీరుండమని తండ్రి ప్రభా, మీ ఏడాత్మలతో నన్ను నింపి తండ్రి మీరు కృప చూపించి సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 127వ కీర్తన సొలొమోన్ రాసింది. ఇది యాత్ర కీర్తనగా పైన మనకు చూపబడుతుంది. ఇందులో ఫస్ట్, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఫస్ట్ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకునేదంటే దేవుడు లేకుండా ఏది చేసినా వ్యర్థమే. ఫైనల్గా మనము తెలుసుకోవాల్సింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, పట్టణం కాపాడాలన్నా కూడా దాన్ని మనం కావలి కాయాలి, మనము ప్రొటెక్ట్ చేయాలనుకున్నా కూడా అది వ్యర్థమే అని చెప్పి అంటున్నాడు అనమాట. మనము దేవుడు లేకుండా ఏ విషయంని అయినా చేయాలి, నేను సక్సెస్ అవుతా ఈ పని చేస్తే అనుకుంటే అది వ్యర్థమే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటున్నాడు. అంటే మన ఫ్యామిలీస్ కానీ మన కుటుంబాలు వివాహం ద్వారా కట్టబడడం కానీ, తర్వాత సంతానాన్ని అనుగ్రహించడం కానీ, మన తాత ముత్తాతలు ప్రతి ఒక్కటి కూడా మనము దేవుడిలో ఎదగడానికి కానీ, మన శారీరకంగా మన ఫ్యామిలీ డెవలప్ అవ్వడానికి కానీ దేనికైనా ఆధారము దేవుడు అంట. దేవుడిని కాకుండా మనము ఏదిన్ని ఆధారం చేసుకున్నా అది వ్యర్థమే అండి. ఏ విషయంలో అయినా మనల్ని దేవుడు కాపాడుతూ, మనకి దేవుడు సహాయం ద్వారానే మనము ఆత్మికంగా బలపడుతూ శారీరకంగా అన్ని మేళ్ళు పొందుకోగలుగుతాం. దేవుడు కాదని మనం ఏ పని చేసినాను అది వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం సజీవంగా ఉన్నా దానికి కారణం దేవుడే, మనం ఏదైనా పొందుకున్నా దానికి కారణం దేవుడే. అంతేగాని నా సొంత శక్తితో నా సొంత బలంతో నేను సంపాదించుకున్నా, నా జ్ఞానంతో సంపాదించుకున్నా, నా భక్తితోటి నేను సంపాదించుకున్నా అన్న కూడా వ్యర్థమే. ఆ భక్తిలో మనం నిలిచి ఉండాలంటే కూడా దేవుడే మనకి సహాయం చేయాలి. ఆ భక్తిలో మనము స్ట్రాంగ్గా నిలబడాలన్నా, మన భక్తిని ఇతరులు చూసి వీళ్ళు భక్తిపరులుగా ఉన్నారు అని చెప్పడానికి కూడా దేవుడే మనకి సహాయం చేస్తాడనమాట. అంటే ఈ ఫస్ట్ వచనం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు లేకుండా మనం ఏ పని చేసినాను అది వ్యర్థమే అన్నమాట. ఏది మనం ఇష్టంగా ఎంత ట్రై చేసినప్పటికీ దేవుడి చిత్తం తెలుసుకోకుండా, దేవుడి సహాయం లేకుండా మనం అది చేయలేమన్నమాట. అది మన కుటుంబంలోనే కావచ్చు, మన బంధువులనే కావచ్చు, మన గ్రామమే కావచ్చు, మన పట్టణమే కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా దేవుడే మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనము దేవుడిని ఆధారం చేసుకోకుండా డే అండ్ నైట్స్ ఎంత కష్టపడినా కూడా దానివల్ల ఫలితం ఉండదంట. అదే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పి ఉంది. మనము డే అండ్ నైట్ చాలా కష్టపడుతూ, మన శ్రమనంతా ఎంతగానో కష్టపడుతూ మనకు కూడబెట్టుకుందామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా దేవుడి సహాయం లేకపోతే, దేవుడి చిత్తం కాకపోతే అది వ్యర్థమే. ఒకవేళ దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దేవుడికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, దేవుడికి ఇష్టానుసారంగా మన జీవితాలను మలుచుకుంటూ జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.
అప్పుడు మనము ఎటువంటి అంటే కష్టం చేయాలి, కానీ మన కష్టానికి రెట్టింపుగా ప్రతిఫలం దయచేసే దేవుడుగా ఉన్నాడు. మన కష్టం మీద ఆధారపడకుండా అంటే బై లక్గా కూడా మనకు కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఈ 3వ వచనం గురించి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇందులో స్వాస్థ్యం గురించి ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. బహుమానం ఎవరికి ఇస్తారండి? బహుమానం ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఎలిజిబుల్ అయిన వాళ్ళకే. ఏదైనా కాంపిటీషన్ పెడితే దాంట్లో గెలుపొందిన వాళ్ళకి, లేకపోతే మనము అంతే కదా, గేమ్స్ కండక్ట్ చేసినా దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఇస్తారు. 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే 20 మెంబర్స్కి ఇవ్వరు కదా, 1, 2, 3 పొజిషన్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ అంటే బహుమానం అనేది కొంతమందికి మాత్రమే ఇచ్చేదన్నమాట. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అర్హులు అయితేనే, ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ కూడా బహుమానం అనేది, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము. ఈ బహుమానం మనం పొందుకోవాలంటే అది ఇక్కడ గర్భఫలం అని ఇచ్చి చెప్పి ఉన్నాడు దేవుడు. గర్భఫలము అంటే మనము శారీరకంగా అంటే మనకు పిల్లలు కావచ్చు, ఆత్మికంగా చూసుకున్నట్లయితే ఆత్మల భారం కూడా కలిగి, ఇక్కడ మనం నేర్చుకునేది శారీరకంగా ఉన్నటువంటి సంతానం గురించి కాదు. ఆత్మికంగా మనము ఆత్మల్ని రక్షించాలి, ఆ యొక్క ఆలోచన కలిగి అంటే ఆ బహుమానం పొందుకోవాలి అంటే మనము ఏ విధంగా ప్రయత్నం చేయాలి. ఆ స్వాస్థ్యాన్ని కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటున్నాడు. స్వాస్థ్యం అంటే అది తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తే కావచ్చు, పేరు ప్రఖ్యాతలే కావచ్చు, మనకి ఉన్నటువంటి మంచి పేరే కావచ్చు, ఏదైనా కూడా తరాలుగా వచ్చేటువంటిది అనమాట స్వాస్థ్యం అనేది. బహుమానం అనేది దేవుడు ఎన్నుకొని ఇచ్చేదన్నమాట. అయితే ఇక్కడ మనము గర్భఫలము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఈ ఫస్ట్ లైన్లో చూసినట్లయితే ఒకసారి ఎఫెసీ 1వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతాను, వినండి. ఎఫెసీ 1వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దీంట్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మహిమను, కీర్తిని పెంచడానికి తన చిత్తానుసారంగా ముందుగానే నిర్ణయించి ఒక స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడంట. స్వాస్థ్యంగా ఏర్పరచెను. దాంట్లో ఫుట్ నోట్లో కింద ఏముంది? మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను. ఏర్పరచను అంటే మన కోసం ఒక పని నిర్ణయించి ఉన్నాడు. ఇక్కడ స్వాస్థ్యము అనగా మనకు ఎంతసేపు ఆస్తిపాస్తుల తరతరాల నుండి వచ్చేటువంటి వాటి గురించి కాదు. ఈ స్వాస్థ్యం ఏంటి మనం గ్రహించాల్సింది? ఏదో ఒక పని మన పట్ల దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ పని ఏంటి? ఆ పని ఏంటి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. అదేంటి? ఇక్కడ పైన చెప్పి ఉన్నాడు, తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. తన మహిమకు కీర్తి కలగాలంట. ఆ కీర్తి ఏ విధంగా కలుగుతుంది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు. ఈ బహుమానాన్ని ఇక్కడ మనం గర్భఫలం అంటే ఏమనుకున్నాము? శారీరకంగా ఉన్నటువంటి మన పిల్లలు, మన కుమారులు, కూతుర్లు కాదు. ఆత్మికంగా ఉండేటువంటి మన ఆత్మల భారమైనటువంటి ఆ యొక్క కోరిక, ఆశ, మనం ఆత్మల్ని రక్షించాలి అనేటువంటి పట్టుదల. ఈ విధంగా అంటే మనము ఆత్మలను రక్షించాలి అని అనుకున్నప్పుడే మనల్ని మనము కాపాడుకుంటూ ఈ లోకంలో అనేక ఆత్మలు, నశించిపోయేటువంటి ఆత్మల్ని కూడా మనము రక్షించాలి. దాని ద్వారా ఏమవుతుంది? దేవుడి యొక్క మహిమకి, దేవుడికి కీర్తి కలుగుతుందన్నమాట. అది మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం. మనము బలహీనులమే. కింద వచనంలో చెప్తాడు దేవుడు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు
బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మనము బలహీనులమే, కానీ మనం ఎవరికి అప్పజెప్పుకోవాలి మన జీవితాన్ని? బలవంతుడైనటువంటి దేవుడికి అప్పజెప్పుకోవాలి. అప్పుడు మనం ఏ విధంగా బలవంతుడు ఇట్లా విల్లును బాణాన్ని విసిరినప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఒక బలహీనమైనటువంటి బాణమే, కానీ బలవంతుని చేతిలో పడగానే అది ఒక బలంగా మారి మన గురి ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా ఆ గురిని తాకగలుగుతుంది అన్నమాట. ఆ విధంగా మనము ఏంటంటే మనం బలహీనలం అయినప్పటికీ కూడా బలవంతుని చేతిలో పడినప్పుడు ఒక బలవంతమైనటువంటి బాణంగా మార్పు చెందుతామన్నమాట. అయితే ఇక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అని ఉంది. యవ్వన కాలమందు అంటే యంగ్ అంటే చాలా యాక్టివ్గా ఉండి, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి, చాలా రోషం కలిగి, అంటే చిన్నపిల్లల కంటే అటు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకంటే రోషం కలిగి ఉంటారు కదా యవ్వన దశలో. వాడిది ఉడుకు రక్తం రా అని చెప్పి అంటారు కదా. అంటే యవ్వన దశలో ఏదైనా చేయగలుగుతా, నేను ఇచ్చేస్తా అని చెప్పి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఏదైనా తొందరగా డెసిషన్ తీసుకోగలుగుతారు, తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అయితే ఆ టైంలో మనము మన జీవితాలని దేవుడికి అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని బలమైనటువంటి బాణములుగా వాడుకుంటాడనమాట. మనము బలహీనులమే యవ్వన దశలో. అంటే మన యొక్క రక్షణ యవ్వన దశలో ఏ విధంగా ఉంటుందంటే మనము ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతాం. మనకి మంచి డ్రెస్ వేసుకోవాలనుకుంటాము, మనము అందరిలో స్పెషల్గా కనబడాలనుకుంటాము, అన్ని విషయాలలో నేనే ఫస్ట్ ది బెస్ట్ అని చెప్పి ఉండాలని అనుకుంటాం. ప్రతి విషయంలో ఆ విధంగా ఉంటాం. శరీరాశలు ఉంటాయి, నేత్రాశ ఉంటుంది, జీవడంబం, ఈ మూడు యవ్వన దశలో చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి టైంలో మనల్ని మన యొక్క కోరికల్ని అదుపులో పెట్టుకుంటూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ దేవుడికి మన జీవితాన్ని అప్పజెప్పినప్పుడు దేవుడు మనల్ని బలమైనటువంటి సాధనంగా వాడుకోబోతున్నాడు అనమాట. ఆ బలమైన సాధనంగా వాడుకోవడం వల్ల ఏమవుతుంది, మనల్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడమే కాకుండా అనేక ఆత్మల్ని రక్షించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆత్మలు రక్షించడం వలన ఏమవుతుంది, దేవుడి యొక్క కీర్తిని మనము పెంచేటువంటి వారంగా ఉంటాం. మన పాటలు పాడడమే కావచ్చు, మన వాక్యం బోధించడమే కావచ్చు, అనేక ఆత్మల నిమిత్తం భారంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించేటువంటి వాడు. ప్రార్థనకి కూడా చాలా పవర్ ఉంది కాబట్టి మనము బయట ఎక్స్పోజ్ అవ్వకపోయినా మన యొక్క అంతర్యం దేవుడికి తెలుసు కాబట్టి మనం ఎక్కడ ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా కూడా అది దేవుడికి చేరుతుంది. కాబట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి మనము ఒక ఆత్మను రక్షించగలిగితే దాని ద్వారా దేవుడికి ఎంతగానో మహిమ కలుగుతుంది, దేవుడు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అది దేవుడు మన పట్ల ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యంగా మనము ఎఫెసీ 1:11-12 వచనాల ద్వారా మనము చూసి ఉన్నామన్నమాట. ఈ విధంగా మనమైతే ఇక్కడ కింద ఇంకేం చెప్తున్నాడు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. మనకి ఫిజికల్గా అంటే మన ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఎంతమంది సంతానం, మన తాతలు ముత్తాతల్లో అయితే ఒక్కొక్కరి ఇంట్లో 10, 12, 15 అట్లా చాలా పెద్ద సంఖ్య ఉండేది పిల్లలు. ఎందుకంటే కుమారులు కానీ కూతుళ్ళు కానీ తన బలగం ఎక్కువగా ఉండాలని ఆ టైంలో వాళ్ళు ఇష్టపడి ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి చెప్పినట్టుగా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. ఎవరినైతే మనము యవ్వన కాలంలో రక్షించగలుగుతున్నామో, అంటే యవ్వన కాలం మీన్స్ ఏజ్ అని కాదు, కానీ వారి శరీరాశలు, నేత్రాశ, జీవడంబంని కంట్రోల్ చేసుకుంటూ ఇతరులను రక్షించగలుగుతున్నారో, ఇతరులను దేవుడి వైపుకు త్రిప్పగలుగుతున్నారో అటువంటి వారిని చిన్న చిన్న శ్రమలకు ఇబ్బందులకు కూడా పడిపోయేటువంటి వారిని కాకుండా బలవంతులుగా నిలబెట్టేటువంటి, అంటే వారి యొక్క శ్రమలు ఈ విధంగా వస్తాయని చెప్పి గైడ్ చేస్తూ వారు పడిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ బలవంతులుగా ఉండడానికి అంటే మనము ఆత్మలను రక్షించగలిగినట్లయితే అటువంటి వారిని పోగు చేసుకుంటే వారిది ధన్యకరమైనటువంటి జీవితం అని చెప్పి మనకు ఈ 5వ వచనంలో చెప్తున్నాడు అనమాట. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు శారీరకంగా ఉన్నటువంటి సంతానం గురించి ఆలోచన చేయడం కాదు, కానీ ఆత్మల నిమిత్తమైనటువంటి భారం కలిగి జీవించాలని ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది. ఏంటంటే మనకి అంటే దేవుడు ఒక స్వాస్థ్యాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏంటి?
అంటే దేవుడికి కీర్తి కలగజేయాలి. అది దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు. స్వాస్థ్యం అనగానే ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలే కాకుండా దేవుడు మన పట్ల ఒక కోరికను కలిగి ఉన్నాడు. మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి ఒక్కగానొక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే తండ్రి అయిన దేవుడు మన కోసం బలియాగంగా కిందికి పంపించి ఉన్నాడు. ఆ కుమారుడు విధేయతతో నేర్చుకొని ఉన్నాడంట ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆత్మల్ని రక్షించాలి అని. మనం ఏపాటి వారము? మనము చూడడానికి చాలా చిన్న అల్పులం కదా. అటువంటి మనల్ని కూడా ఏర్పాటు చేసుకొని తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకొని మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి మన ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు తన మహిమను ఇంకా పెంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. మనమైతే అర్హులం అస్సలకే కాదు, కానీ అర్హులుగా ఎంచి ఉన్నాడు కాబట్టి ఆ అర్హతని కోల్పోకుండా దేవుడి నుండి వచ్చేటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవాలి. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ లోకానుసారంగా మనము అంటే దీవించబడతాము. అదేవిధంగా ఆత్మికంగా పరలోక రాజ్యంలో అనేక బహుమానాలు కూడా మనము పొందుకోగలుగుతాం అన్నమాట. అయితే మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, మన యొక్క టైంలో మనకున్నటువంటి కోరికలను బట్టి మనము బలహీనులంగా అయిపోకుండా మన జీవితాలని బలవంతుని చేతికి అప్పజెప్తే, అంటే తండ్రి అయిన దేవుడికి మన జీవితాన్ని అప్పజెప్పినప్పుడు మనల్ని బలహీనంగా ఉంచకుండా బలవంతుని చేతిలోని బాణం ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండి దూసుకుపోతుందో ఆ విధంగా మనము మన జీవితాలని ఈ లోకంలో మనము బలంగా మార్చుకోగలుగుతాము. దానివల్ల అనేక ఆత్మల్ని రక్షించగలుగుతాం. దాని ద్వారా మనము దేవుడి దగ్గర నుండి బహుమానం పొందడానికి అర్హులుగా ఎంచబడతామన్నమాట. అర్హులంగా ఎంచబడిన తర్వాత ఆటోమేటిక్గా మనము వద్దన్నా కూడా మనకి బహుమానము వచ్చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోసం మనం ఆశపడకుండా ఆ పరలోక రాజ్యానికి సంబంధించింది ఆ దేవుడి రాజ్యాన్ని, ఆ దేవుడి నీతిని నెరవేర్చేటువంటి వారంగా మనము ఉండాలని, దేవుడికి మహిమకరంగా మనము జీవించాలని చెప్పి ఈ ఫైనల్గా ఈ 127 శామ్స్ ద్వారా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి, సంఘ పెద్దలకి, పాస్టర్ అంకుల్ వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.